వెల్కమ్ బ్యాక్ టు మెయిన్ రోబో స్పెషల్ స్టోరీ. మన జాతీయ జెండా గర్వంగా రెపరెపలాడుతుంటే చూసి మురిసిపోతాం. కాని ఆ జెండా వెనుక ఒక వ్యక్తి జీవితకాల తపన, అవమానాలు, త్యాగాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? మువ్వన్నెల రెపరెపలు, కోట్లాది గుండెల చప్పుళ్ళు, జాతిని ఏకంచేసే స్వరం, మన ఆత్మగౌరవ శిఖరం, మన జాతీయ జెండా. ఆకాశంలో మన త్రివర్ణ పతాకం గర్వంగా ఎగురుతుంటే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. కాని ఆ జెండా వెనుక దశాబ్దాల నిరంతర కృషి, ఒక తెలుగువాడి మహోన్నత త్యాగం దాగి ఉన్నాయని మనలో ఎంతమందికి తెలుసు? బ్రిటిష్ పాలనకు ఎదురొడ్డి భారతదేశానికంటూ ఒక సొంత అస్తిత్వాన్ని ఒక జెండా రూపంలో అందించిన ధీశాలి పింగళి వెంకయ్య. అమరజీవి, నిరాడంబర దేశభక్తుడు పింగళి వెంకయ్య గారి జయంతిని పురస్కరించుకుని నేడు జాతీయ జెండా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు మన మెయిన్ రోబో స్పెషల్ స్టోరీలో మువ్వన్నెల జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి జీవితంలో మీకు తెలియని గూస్బంప్స్ తెప్పించే మర్చిపోలేని సంఘటనలు తెలుసుకుందాం. ఆఫ్రికాలో ఆత్మగౌరవ పోరాటం, ద స్పార్క్. పింగళి వెంకయ్య గారికి కేవలం 19 ఏళ్లు. బ్రిటిష్ ఆర్మీలో సైనికుడిగా చేరి దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధంలో పాల్గొన్న సమయమది. అక్కడ బ్రిటిష్ వారి జెండా యూనియన్ జాక్కు సెల్యూట్ చేయాల్సి వచ్చినప్పుడల్లా ఆయన రక్తం మరిగిపోయేది. మనకంటూ ఒక జెండా లేకపోతే మనకంటూ ఒక ఆత్మగౌరవం ఉండదు అని ఆ రోజే బలంగా నిర్ణయించుకున్నారు. అక్కడే ఆయన మహాత్మాగాంధీని మొదటిసారి కలిశారు. ఆ పరిచయమే భారత జెండా రూపకల్పనకు పునాది వేసింది. జపాన్ వెంకయ్య, ద జీనియస్. ఆయన కేవలం జెండా రూపకర్త మాత్రమే కాదు, ఒక అద్భుతమైన మేధావి. 1913లో బాపట్లలో జరిగిన ఒక సభలో ఆయన అనర్గళంగా జపనీస్ భాషలో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ దెబ్బతో అప్పటినుండి ఆయన పేరు జపాన్ వెంకయ్యగా మారిపోయింది. ఏదైనా నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనేదే ఆయన సిద్ధాంతం. విజయవాడ విజయం, ద హిస్టారిక్ మూమెంట్. 1916లోనే ఆయన వివిధ దేశాల జెండాలను పరిశీలించి ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రాశారు. కాని అసలైన మలుపు 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో జరిగింది. అక్కడ గాంధీజీని కలిసి తాను రూపొందించిన జెండాను చూపించారు. గాంధీజీ సూచన మేరకు అందులో తెలుపు రంగును, రాట్నాన్ని చేర్చారు. కేవలం 3 గంటల్లోనే ఆ జెండాను సిద్ధం చేసి గాంధీజీ చేతికి అందించారు. అదే నేడు మనం చూస్తున్న త్రివర్ణ పతాకానికి తొలి రూపం. పట్టి వెంకయ్య అండ్ డైమండ్ వెంకయ్య. జెండా ఒక్కటే కాదు, వ్యవసాయంలో, మైనింగ్లో కూడా ఆయన రారాజు. కాంబోడియా పత్తిమీద ఆయన చేసిన పరిశోధనలకు గాను బ్రిటిష్ ప్రభుత్వమే ఆశ్చర్యపోయి ఆయనకు పట్టి వెంకయ్య అని పేరు పెట్టింది. అలాగే వజ్రాల తవ్వకాలపై ఆయనకున్న నాలెడ్జ్ చూసి జనం ఆయన్ను డైమండ్ వెంకయ్య అని పిలిచేవారు. చివరి రోజుల్లో, ద ట్రాజిక్ ఎండ్. ఇది చాలా బాధాకరమైన విషయం. దేశానికి జెండానిచ్చిన ఆ మహనీయుడు చివరి రోజుల్లో కటిక పేదరికాన్ని అనుభవించారు. 1963లో విజయవాడలోని ఒక చిన్న గుడిసెలో ఎలాంటి గుర్తింపు లేకుండానే ఆయన కన్నుమూశారు. ఆయన చనిపోయాక ఆయన కుటుంబం ఆ జెండాను కప్పుకుని ఏడ్చే పరిస్థితి కూడా లేకపోవడం మన దేశ చరిత్రలో ఒక విషాదం. ఎవరెస్ట్ ఎంత ఎత్తులో మన జెండా ఎగురుతోందంటే దానికి కారణం పింగళి వెంకయ్య గారు వేసిన పునాది. ఆయన పేరును, ఆయన త్యాగాన్ని స్మరించుకోవడం మన బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన్ రోబో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పింగళి వెంకయ్య గారి గురించి మీకు తెలిసిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే పింగళి వెంకయ్య గారికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎందరో వీరుల త్యాగఫలం నేటి మన ఈ స్వేచ్ఛకి మూలబలం అనుకుంటూ ఆ జాతీయత, భారతీయతకు హిమాలయాలంత ఉన్నతంగా, తపోవన భూములంత ఔన్నత్యంతో, త్రివేణీ సంగమంత పవిత్రతతో, ఎంతో విశ్వమంత వెలుగులని చిల్లుతున్నటువంటి విలువల ఉత్తేజం భారతీయ పతాకం. ఆ మువ్వన్నెల ముచ్చట
అది భారతీయత ఐక్యతకు, స్వేచ్ఛ, త్యాగం, గౌరవాల చిరస్మరణీయం, సదా ఆదరణీయం ఆ జాతికేతనం. జాతీయ పతాకం అంటే ఒక గౌరవ చిహ్నమనే కాదు, గర్వంగా తలెత్తుకున్నటువంటి ఒక భారతీయతకు ప్రతీక. సారే జహాं సే అచ్చా అంటూ ఆ మువ్వన్నెల పతాకం అంబరమంత సంబరంతో, ఆకాశమంత ఎత్తుగా తెలుగు తేజాన్ని అందించినటువంటి ఒక విశిష్టత. మన తెలుగు తేజమై జాతి వెలుగుల గౌరవ ఉత్తేజమైనటువంటి స్వాతంత్ర సమరయోధుడు, ప్రకృతి ప్రేమికుడు, ముఖ్యంగా మన భారతీయ సంస్కారానికి ప్రతీక అయినటువంటి పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య గారు గాంధీజీకి ఎంతో విశిష్టమైనటువంటి గౌరవంతో ఆయన యొక్క ఆ ఉద్యమంలో, స్వాతంత్ర పోరాట ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక విశిష్ట యోధుడు, మన తెలుగువాడు, ఆ తెలుగు తేజం, అటువంటి ఆంధ్ర పౌరుషానికి ప్రతీక అయినటువంటి పింగళి వెంకయ్య గారు 1921లో విజయవాడలో కాంగ్రెస్ మహాసభప్పుడు ఈ మువ్వన్నెల జెండాని అందించారు. ఆ సభలో అందులో కాషాయం త్యాగ ధైర్యాలకు ప్రతీక అయితే, తెలుపు శాంతి సత్యాలకు ప్రతీకగా ఉంటుంది. ఆకుపచ్చదనం మనం సస్యశ్యామలంగా, ఏదైతే మన యొక్క పాడి పంటల ఆ పసిడి వ్యవసాయ దేశమైనటువంటి దానికి, సస్యశ్యామలానికి, అభివృద్ధికి చిహ్నం అది ఆకుపచ్చ. అంటే దేశం సుభిక్షంగా ఉండాలి అంటే అది ఆకుపచ్చగా. అయితే ఇందులో అప్పట్లో మొదట్లో చెరక ఉండేది. ఎందుకంటే మన స్వదేశీ నూలు, మన స్వదేశీ వస్త్ర ఉద్యమానికి మూలంగా కూడా ఆ చెరకాని గాంధీ గారు ఎక్కడైతే ఆ పోర్బందర్లో ఆ చెరకాతోటి మన వందే మాతర ఉద్యమం, ఆ వందే మాతర స్ఫూర్తి అందరినీ ఒక్క స్వరంగా నినదిస్తూ ఉద్యమ స్ఫూర్తి అయినటువంటి ఆ వందే మాతరం ఎక్కడైతే విశిష్టంగా ఉందో, అటువంటి ఆ వందే మాతరానికి ప్రతీకగా మనకి నేటికి కూడా జాతీయ ఆ పతాకం, మువ్వన్నెల గౌరవం, ఆ వందే మాతరం అంటూ నినదించేటువంటి ఆ నిత్య స్ఫూర్తిగా నిలుస్తుంది. అటువంటి ఆ మువ్వన్నెల తెలుగు తేజం ఇచ్చింది అది పింగళి వెంకయ్య గారు అన్నది 1921లో. అయితే ఆ కాంగ్రెస్ సభలో అయిన తర్వాత, స్వాతంత్రానికి ముందు ఎంతో చర్చలు జరిగిన తర్వాత, కొన్ని మార్పులతో ఎంతో ఉద్యమం అంతా కూడా స్వాతంత్ర పోరాటంలో కూడా ఈ మువ్వన్నెల పతాకం మనకి ఆత్మగౌరవానికి, అలాగే స్వదేశీత ఆ పోరాటానికి, తెల్లవాడి గుండెల్లో నిదురించినటువంటి ఆ పౌరుషానికి చిహ్నంగా నిలిస్తే 1947 జూలై 22, కరెక్ట్గా ఈ జూలై 22, అందుకనే మనకి నేషనల్ ఫ్లాగ్ డే. ఈ నేషనల్ ఫ్లాగ్ డేగా అందరికీ కూడా చాలా విశేషంగా గుర్తుండేటువంటి ఈ దినోత్సవం, అది మనం ఉవ్వెత్తుగా జాతీయతకు ఉత్సాహాన్ని నింపి మనలో ఉన్నటువంటి ఆ దేశీయ స్ఫూర్తిని, అలాగే జాతి గౌరవానికి నిండైనటువంటి ఒక కీర్తిగా నిలుస్తుంది. మనకి ఏదైతే ఈ 22 జూలై నుంచి 1947లో అందులో కొన్ని మార్పుగా అంతా అవే ఉన్న 24 ఆకులతోటి అది ఒక అశోక చక్రం, ధర్మచక్రంగా రూపొందించడానికి దానికి తోడ్పడినవాడు అభిషేక్ మిత్ర అన్నవారు. మన పింగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి ఈ జాతీయ జెండాలో ఆ అశోక చక్రం 24 ఆకులతో ఉన్నటువంటిది, అది ఇప్పటికీ మనకి జాతీయ పతాక గౌరవాన్ని ఆ నిండు కేతనంగా ఎగురుతున్నటువంటి ఆ ఉద్యమ స్ఫూర్తి, అది జాతీయ పతాకం, నేషనల్ ఫ్లాగ్ డే మనకి ఈరోజు అవ్వడం. ఆ జాతీయ గౌరవం నిజాన్ని చెప్పాలంటే మనకి ఆరో ప్రాణం. మనం ఆ జాతి రుణం తీర్చుకోవాలి కనుక నేటి యువతకి, జాతికి యొక్క శక్తి అవగాహన, మన చరిత్ర, మన ధరిత్రి, మన ఘనత, స్వదేశీయత, ఈ స్వజాతి ఆ స్వధర్మ పోరాటం ఇది కావాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా ఇప్పుడు దొంగదాడులు, విదేశీ తొత్తులకు తోటి అయ్యి ఆ స్వదేశీ విద్రోహులతో అవినీతి అనకొండలు, కిరాయి కర్కశ కుట్రలు, తుపాకు యుక్తులు, డాలర్ల దాష్టికాలు ఇంత జరుగుతున్న ఈ వేళలో మనకి ఒకసారి ఈరోజు ఈ జాతీయ పతాక దినోత్సవం కింద మనకి ఈ 22 నేషనల్ ఫ్లాగ్ డే అందరికీ కూడా గర్వకారణం. దానికి మనం ప్రత్యేక వందనాలు అర్పిస్తూ అందరికీ సహృదయాభినందనలతో
జాతీయ కేతన నిలువెత్తు ఆ గౌరవం, ఆ గర్వంగా మనం తలెత్తుకుని భారతీయతను, స్వదేశీతను నిలిపేందుకు మనంత ముందుగా మనం కలిసి సాగాలి. ఆ కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టుగా దేశీయత కూడా అటువంటి ఆ నినాదానికి ఈ మువ్వన్నెల పతాకం చేతబూని ముందుకు సాగుదాం, మన ప్రగతిని సాధిద్దాం అనుకుంటూ ఆ ఘనచరిత్రల భారతీయతకు, ఆ భారతమాతకు వందనార్పిస్తూ భవధీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష.